శాంతి ओम शांति। वृक्षपति परमात्मा परम शिक्षक के रूप में पढ़ाने वाले इस अनमोल ज्ञान रत्नों को गाडली डायमंड स्टूडेंट के रूप में बैठ के ध्यान से सुनते, हर महावाक्य को अनुभूति करते हुए परमात्मा के सर्व खजानों को अधिकारी बनेंगे। 15 जुलाई 2021 आज की मुरली सार 15 జూలై 2021 ఈ రోజుటి మురళీ సారము शिव भगवान वाचा। मीठे बच्चे, तुम विकारों का दान दे दो तो राहु का ग्रहण उतर जाएगा। दे दान तो छूटे ग्रहण। మధురాతి మధురమైన పిల్లలారా, మీరు వికారాలను దానము ఇచ్చినట్లయితే రాహు గ్రహణము తొలగిపోతుంది. వికారాలను దానము ఇచ్చినప్పుడు మాత్రమే రాహు గ్రహణం నుండి విముక్తులుగా కాగలరు। प्रश्न, वृक्षपति बाप अपने भारतवासी बच्चों पर बृहस्पति की दशा बिछाने के लिए कौन सी स्मृति दिलाते हैं? వృక్షపతి అయిన తండ్రి తమ భారతవాసీయులైన పిల్లల పట్ల బృహస్పతి యొక్క దశను కూర్చోబెట్టేందుకు ఏ స్మృతిని ఇప్పిస్తారు? उत्तर, हे भारतवासी बच्चों, तुम्हारा आदि सनातन देवी देवता धर्म अति श्रेष्ठ था। ओ భారతవాసీయులైన పిల్లలారా, మీ యొక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మము అత్యంత శ్రేష్టమైనదిగా ఉండేది। तुम सर्वगुण संपन्न 16 कला संपूर्ण थे। మీరు సర్వగుణ సంపన్నులుగా 16 కళా సంపూర్ణులుగా ఉండేవారు। तुम मुझ सागर के बच्चे कामचिता पर बैठ काले हो गए हो। సాగరుడినైన నా పిల్లలైన మీరు కామచితిపైన కూర్చుని నల్లగా అయిపోయారు। గ్రహణ్ లగ్ గయా హై, గ్రహణము పట్టుకుని ఉంది। अब मैं तुम्हें फिर से गोरा बनाने आया हूँ। ఇప్పుడు నేను మిమ్ములను మరలా సుందరముగా తయారు చేసేందుకు వచ్చాను। यह स्मृति आने से बृहस्पति की दशा बैठ जाती है। మరలా ఈ స్మృతి రావడం ద్వారానే బృహస్పతి యొక్క దశ కూర్చుంటుంది। धारणा के लिए मुख्य सार। फर्स्ट वन, इस कांटों की दुनिया से फूलों के बगीचे में जाने के लिए जो भी विकार रूपी कांटे हैं उन्हें निकाल देना है। ఈ ముళ్ళ యొక్క ప్రపంచము నుండి పుష్పాల యొక్క తోటలోకి వెళ్ళేందుకు ఏవైతే వికారాలనే ముళ్ళు ఉన్నాయో వాటిని తొలగించి వేయాలి। पारस बनाने वाले बाप को बड़े प्यार से याद करना है। పారసముగా తయారు చేసే తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి। सेकंड वन, इस कल्याणकारी संगम युग पर शूद्र से ब्राह्मण सो देवता बनने का पुरुषार्थ करना है। ఈ కళ్యాణకారి అయిన సంగమ యుగములో శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తరువాత దేవతలుగా అయ్యే
पुरुषार्थमुनु చేయాలి। राहु के ग्रहण को उतारने के लिए विकारों को दान देना है। రాహు యొక్క గ్రహణమును తొలగించుకునేందుకు వికారాలను దానము చేయాలి। वरदान संगठन में एकमत और एक रस स्थिति द्वारा सफलता प्राप्त करने वाले सच्चे स्नेही भव। సంఘటనలో ఏకమతము మరియు ఏకరస స్థితి ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకుని सत्यమైన स्नेही आत्मा भव। इसका स्पष्टीकरण है, संगठन में एक ने कहा, दूसरे ने माना, यह है सच्चे स्नेह का रिस्पॉन्ड। సంఘటనలో ఒకరు చెప్పిన దానిని రెండవ వారు అంగీకరించడము, ఇదే సత్యమైన స్నేహమునకు బదులు ఇవ్వడమైనది। ऐसे स्नेही बच्चों का एग्जाम्पल देख और भी संपर्क में आने के लिए हिम्मत रखते हैं। ఇటువంటి స్నేహి పిల్లల యొక్క ఉదాహరణను చూసి ఇతరులు కూడా సంపర్కములోకి వచ్చేందుకు ధైర్యమును ఉంచుకుంటారు। సంగఠన్ भी सेवा का साधन बन जाता है। సంఘటన కూడా సేవకు సాధనముగా అవుతుంది। जहाँ माया देखती है कि इनकी यूनिटी अच्छी है, घेराव है, तो वह आने की हिम्मत नहीं रखती। ఎక్కడైతే సంఘటనలో ఐకమత్యము చాలా మంచిగా ఉంటుందో, చాలా శక్తిశాలిగా ఉంటుందో, ఆ శక్తిశాలి సంఘటనను మాయ చూసినప్పుడు అక్కడికి వచ్చే ధైర్యమును చేయలేదు। एकमत और एक रस स्थिति के संस्कार ही सत्ययुग में एक राज्य की स्थापना करते हैं। ఏకమతము మరియు ఏకరస స్థితి యొక్క సంస్కారము ద్వారా మాత్రమే సత్యయుగములో ఒకే రాజ్యము యొక్క స్థాపన అనేది జరుగుతుంది। स्लोगन, कर्म और योग का बैलेंस रखने वाले ही सफल योगी है। కర్మ మరియు యోగముల బ్యాలెన్స్ను ఉంచుకునేవారే सफल योगुलु। अच्छा, मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग और नमस्ते। రోజుటి మురళీ సారంలోని ముఖ్య విషయాన్ని తీసుకొని అనుభవం చేస్తూ అభ్యాసము ద్వారా ధారణలోకి తీసుకొచ్చే ప్రయత్నమును చేద్దాం। సంఘటనలో ఏకమతము మరియు ఏకరస స్థితి ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునే సత్యమైన స్నేహిలుగా కండి అని తండ్రి వరదానమునిచ్చారు। ఆత్మీయులారా, సంఘటనలో ఆ పరమాత్మ తండ్రి ఇచ్చిన ఏకైక శ్రేష్టమైన శ్రీమతము అనుసారంగా నడుచుకుంటూ పరమాత్మ తండ్రి ఒక్కరి చేతలోనే సర్వ సంబంధాల రసనలను అనుభవము చేసుకునే స్థితి ద్వారా పరస్పరములో కూడా ఆత్మీయతను, ఆత్మిక స్నేహాన్ని అందించుకుంటూ ఆత్మిక గౌరవాన్ని ఇచ్చుకోవడం ద్వారా ప్రతి కార్యములోనూ సఫలతను ప్రాప్తి చేసుకునే వారిని సత్యమైన స్నేహిలని అంటారు। ఇటువంటి శక్తిశాలి అయిన ఆత్మిక
ఐకమత్యముతో కూడిన సంఘటన ఉన్న దగ్గరికి మాయ వచ్చే ధైర్యమును కూడా చేయలేదు. ఎక్కడైతే ఏకైక ఆత్మిక మతం, ఏకైక ఆత్మిక స్థితి ఉంటుందో, ఆత్మిక స్థితి యొక్క శ్రేష్టమైన సంస్కారము ద్వారా మాత్రమే సత్యయుగంలో ఏకైక రాజ్య స్థాపన అనేది జరుగుతుంది. ఏకైక సత్య రాజ్య స్థాపనను చేసేందుకు రోజంతటిలో కూడా నేను సత్యమైన స్నేహి ఆత్మను అనే శ్రేష్టమైన స్వమానం యొక్క నశాలో ఉంటూ స్వయము ఆత్మిక స్థితిలో ఉండి పరమాత్మ జతలో ఆత్మిక సర్వ సంబంధాల స్నేహాన్ని అనుభవము చేసుకుంటూ మన సంబంధ సంపర్కాలలో వచ్చే ఆత్మలందరికీ కూడా ఆత్మీయతను, ఆత్మిక స్నేహాన్ని, ఆత్మిక గౌరవాన్ని అందించడము ద్వారా శక్తిశాలి అయిన ఆత్మిక ఐకమత్యముతో కూడిన సంఘటనను తయారు చేసేవారిగా అవుదాం. अच्छा, मेरे मीठे प्यारे शिव बाबा और मीठे प्यारे परिवार को भी दिल से शुक्रिया। ओम शांति।